Hey, hi, hello, beautiful people. This is Meher. So, welcome to my channel, Meher Khan 837. సో మనం లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాం అంటే న్యాచురల్ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వలన ఏంటి యూజ్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం ఆ ఇంగ్రీడియంట్స్ అంతా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ అప్లై ఎలా చేసుకోవాలి, ఫేస్ ప్యాక్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ ద రిజల్ట్ అనేది ఎలా ఉంటది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి వెళ్దాం. అండ్ వెయిట్ వీడియోలో వెళ్ళే మీరు కనుక నా ఫస్ట్ వీడియో చూడకపోయింటే సో వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసేసేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో దయచేసి ఆ వీడియో చూసేసి తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా నీట్ గా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో వచ్చేసి ఫస్ట్ ముల్తానీ మిట్టి తీసుకుందాం. సో ముల్తానీ మిట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు క్వాంటిటీ అనేది. సో దాని తర్వాత వచ్చేసి మంజిస్టా అనమాట. సో ఈ మంజిస్టా అనేది 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్వాంటిటీ, సో అంత తీసుకోండి. సో దాని తర్వాత వచ్చేసి కాపూర్ కచ్రీ. సో ఈ కాపూర్ కచ్రీ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి బేసాను. సో బేసాన్ అనేది నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బేసాన్ అనమాట. సో 1 టేబుల్ స్పూన్ బేసాన్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఆవరంపు. సో ఈ ఆవరంపు అనేది నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పొటాటో పౌడర్. సో ఈ పొటాటో పౌడర్ కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో దాని తర్వాత వచ్చేసి నాగర్ మూత. సో ఈ నాగర్ మూత అనేది నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్ అనమాట. సో ఈ ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. అండ్ దెన్ రెడ్ శాండిల్వుడ్ పౌడర్. సో ఈ రెడ్ శాండిల్వుడ్ పౌడర్ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. సో అండ్ లాస్ట్ వచ్చేసి టర్మరిక్. సో ఈ వైల్డ్ టర్మరిక్ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ నా దగ్గర చిక్సా అనే ప్రోడక్ట్ ఉంది కాబట్టి సో నేను ఒక 1 టేబుల్ స్పూన్ చిక్సా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ వేస్తున్నాను నేను. సో రోజ్ వాటర్ ఒక 3 డ్రాప్స్ వేసుకుంటే చాలు. అండ్ ఇట్లాగా నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ ఉండలు అనేవి ఏం లేకుండా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి పాలు. సో మీకు ఈ గ్లాస్లో కనిపిస్తుంది కదా, సో ఈ పాలు అనేది మనకు ఒక పేస్ట్ లాగా, మరీ థిక్గా కాదు మరీ థిన్గా కాకుండా సో మీడియంగా పేస్ట్ లాగా చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం పాలు వేసుకుంటూ మంచి పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపించింది కదా చూడండి. సో ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సో టోటల్గా నీట్గా మిక్స్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, సో ఇలాగనే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో లాస్ట్ వరకు ఇలా బాగా నీట్గా మిక్స్ చేసుకుంటే అండ్ ఫైనల్గా పేస్ట్ అనేది ఇలా ఫామ్ అయి. సో నౌ ఇట్స్ టైమ్ టు అప్లై అనమాట. సో నేను సిలికాన్ స్పాచులా తోటి ఈ ఫేస్ ప్యాక్ అనేది నీట్గా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను ఏంటనేది. సో ఈ పేస్ట్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ పల్సగా కాకుండా మీడియంగా అప్లై చేసుకోవాలి. సో ఫైనల్లీ ఫేస్ ప్యాక్ అనేది మొత్తం ఇలా అప్లై చేసుకున్న ఒక 10 to 15 మినిట్స్ ఫేస్ మీద ఇలానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ 10 to 15 మినిట్స్ అయిపోయినాక నా ఫేస్ చూడండి, మొత్తం ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి మొత్తం అప్లై డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలంటే మసాజ్ లాగా చేసుకోవాలి. లైక్ మనం స్క్రబ్ని ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలాగనే ఇప్పుడు ఫేస్ వాష్ కూడా మంచిగా స్క్రబ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫేస్ వాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత
సోప్‌తో కానీ, లేకపోతే ఫేస్ వాష్ లిక్విడ్‌తో కానీ మనం ఇట్లా నీట్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి. లైక్ మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను మరీ అంత హార్డ్‌గా అయితే చేసుకోలేదు. సో, వీడియో అనేది చాలా స్పీడ్ చేశాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! సో, ఇట్లా నీట్‌గా స్లోగానే మసాజ్ చేసుకోవాలి ఫేస్. సో, ఇప్పుడు మీరు నా రిజల్ట్ చూడొచ్చు. నా ఫేస్ ఎంత గ్లోయింగ్‌గా, స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉందో. సో, ఇక్కడ క్యామ్ సెట్ చేసుకోవడమే సరిపోయింది నాకు. సో, ఎక్కువ వీడియో అయితే తీసుకోలేదు.